నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతారు. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మస్కా బన్, కోవా బన్ పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తూ ఉన్నారు ఈ మధ్య. చాలా ఎక్కడ చూసినా కూడా, ముఖ్యంగా ట్యాంక్ బండ్ దగ్గర బాగా కనిపిస్తున్నాయండి. సో మనకి జాతరలో కూడా కనిపించింది అది ఒక వెహికల్. నిజంగానే దానిలోని ఉండకూడని పదార్థాలు ఉంటూ ఉన్నాయా? బన్ అనేది పాడవుతుంది, ఇది వాస్తవం. మరి 3 రోజుల కన్నా ఎక్కువ ఉండదు. సో అది ఖచ్చితంగా ప్రాణానికి హాని తెచ్చేటట్టుగా పాడైపోతే తినకూడదు. బట్ అందులో పెట్టే ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో దీని వలన ఒక పెద్ద ఇది జరుగుతుంది. హిందుత్వాన్ని, సమాజాన్ని మొత్తం నాశనం చేయడానికి ఏవో ఉగ్ర శక్తులు వచ్చినాయి. దీని వెనక పెద్ద కుట్ర నడుస్తుంది. ఇంకా ముందుకెళ్ళి ఇప్పుడు ఓన్లీ హిందూ దేవాలయాల దగ్గర ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు. హిందువులు తిరిగే ప్లేసుల్లోనే అమ్ముతూ ఉన్నారు. చార్మినార్ దగ్గర కానీ ఇలాంటి ప్లేసుల్లోని, మసీదుల దగ్గర ఎందుకు వాళ్ళు పన్ను పెట్టి అమ్మట్లేదు అంటున్నారు. సో ఇలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు? అసలు ఏం జరుగుతుంది మస్కా బన్ విషయంలో? నిజంగా అంత పెద్ద శక్తులు దీని వెనుకుండి నడిపిస్తూ ఉన్నాయి? ఆ 10 రూపాయల బన్న వెనుక ఇంత హిస్టరీ ఉందంటారా? ఇప్పుడు మాట్లాడాలి అని డిసైడ్ అయిన తర్వాత ఏదైనా ఎవరి మెప్పు కోసం మాట్లాడాలి, సొంత ప్రయోజనం కోసం మాట్లాడాలి అంటే చాలా మాట్లాడొచ్చు. ఇది ఒక చిన్న వీధి వ్యాపారం. ఒక చదువు సంధ్య లేని వ్యక్తి, ఆర్థిక స్తోమత లేని వ్యక్తి, అతను ఏదో అతని కుటుంబాన్ని పోషించుకోవటానికి, గౌరవంగా బతకటం కోసం ఆత్మగౌరవంతో పని చేసుకుంటున్నాడు. అతను హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని ఆలోచిస్తే దానంత సంకుచితత్వం ఇంకొకటి లేదు. అతన్ని, ఇట్లాంటి వాళ్ళని మనం గౌరవించాలి. రోడ్ల పక్కన పండ్లు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, అలాగే బొమ్మలు అమ్ముకునేవాళ్ళు, పూసలు అమ్ముకునేవాళ్ళు, ఇలా రకరకాల వ్యాపారస్తులు ఉంటారు. ఈ రకరకాల వ్యాపారస్తులు వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. నిజంగా స్వర్గం అనేది ఉంటే గనక ఇట్లాంటి వాళ్ళే స్వర్గానికి వెళ్తారు నన్ను అడిగితే. వాళ్ళు ఎవరిని మోసం చేస్తున్నారండి? ఎంతవరకు మోసం చేయగలుగుతారు? వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు ఎంత మోసం చేయగలుగుతారు? ఈ పెద్ద పెద్ద బడాబాబులందరూ కలిసి బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బుల్లో ఈ దేశం మొత్తం మీద బన్ను వ్యాపారులు కానీ, లేదా కూరగాయల వ్యాపారులు కానీ, పండ్ల వ్యాపారులు కానీ, వీళ్ళందరూ కలిసి చేసిన మోసము అంతా కలిపి ఒక్క బడా వ్యాపారి ఒక్క బ్యాంకుకి ఎగ్గొట్టిన డబ్బులతో సమానం అవుతాయి అసలు? కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు బ్యాంకులకి పంగనామాలు పెట్టారు కదా. ఎన్నెన్నో ఎదవ బిజినెస్లు చేసి ఫారిన్ పారిపోయి లండన్ లో దాక్కుంటున్నారు కదా, విశ్రాంతి తీసుకుంటున్నారు కదా. విజయ్ మాల్యా కావచ్చు, లలిత్ మోడీ కావచ్చు, మోహిల్ చౌస్కి కావచ్చు, ఇంకా చాలా మంది చెప్తే ఒక 19-22 మంది బడా వ్యాపారస్తులకి వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయమని కోర్టు చెప్తే కూడా సీజ్ చేయకోకుండా దగ్గరుండి ఫ్లైట్లు ఎక్కించి పంపించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. అట్లాంటి ప్రభుత్వంకి తొత్తులుగా మారి కొంతమంది జర్నలిస్టులు వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే వాళ్ళు టార్గెట్ చేశారు వీళ్ళని, అంతేగాని ఇదంతా ఒక కుట్రపూరితంగా ఖచ్చితంగా వాళ్ళు చేసిన దాంట్లో కుట్ర లేదు కానీ, ఏది బన్ మస్కాలు అమ్మే వాళ్ళు కుట్ర లేదు కానీ, వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళది కుట్ర. వాళ్ళది ఏమి కుట్ర లేదు ఇక్కడ. నేను ఎందుకు ఇంత ఆవేశంగా చెప్తున్నానంటే, వాళ్ళ బతుకులెంత, రోజుకు ఒక 500 సంపాదించుకుంటే నెలకు 15,000. ఆ 15,000 తోటి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. వాళ్ళంటే నిజానికి మన దేశ జీడిపిని పెంచుతున్న వాళ్ళు. అదే పాపం ఆయన ఏడుస్తూ తినమని అదేదో సినిమాల్లో చూస్తాం గానీ అట్లాగా ఒరిజినల్ గా ఎక్కడ చూడలేదు. ఇది దౌర్జన్యం. ఆ దాడి ఏంటి అసలు? దౌర్జన్యం, దాడి, అంతకంటే ఏదైనా ఇబ్బంది ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకు. ఇది దీని మీద మాకు అనుమానం. అసలు ఇప్పుడు మన చుట్టూ ఇన్ని స్వీట్ షాపులు ఉన్నాయండి. ఏ స్వీట్ షాప్ లో అయినా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఎక్కడన్నా ఉందా? మీరు 3 రోజులు అన్నారు కానీ కాదు, బన్నులు 15 రోజులు నిల్వ ఉంటాయంట. ఆ బన్నులు అంటే దానిలో కోవ పెట్టకపోతే, దాన్ని ఓపెన్ చెయ్యకపోతే, గాలి వెళ్ళకపోతే 15 రోజులు ఉంటాయి అవి. దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా వేసి చూపించిన బన్నుల ప్యాకెట్లు కూడా చూపించారు. అవి వికారాబాద్ లో తయారవుతున్నాయి ఒక ఫ్యాక్టరీలో, మహబూబ్ నగర్ లో ఒక ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. ఇప్పుడు కర్నూలు, మహబూబ్ నగర్ పక్క పక్కన ఉంటాయి. ఇప్పుడు వీళ్ళంతా కర్నూలులో ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళు కోవా తీసుకొచ్చుకొని మహబూబ్ నగర్ లో బన్నులు కొనుక్కొని సిటీలోకి వచ్చి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారండి వాళ్ళు. 3 రోజులు 4 వచ్చారంటే ఒక తడవకు 1 రోజులు ఉంటారంట సిటీలో ఉండి, ఇక్కడంతా అమ్ముకుని మళ్ళీ ఊరెళ్ళి ఓ 2 రోజులు 3 రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ వచ్చి అమ్ముకుంటా ఉంటారు.
ఇప్పుడు ఈ జాతరకు వచ్చారంటే వాళ్ళు 10 రోజులకు సిద్ధపడి వచ్చినట్లు లెక్క. అవును. అదే దీని తర్వాత మళ్ళా శ్రీశైలం వెళ్ళాలనుకున్నాము. అక్కడ ఇలా అవ్వడం వల్ల ఇప్పుడు అక్కడ మా వ్యాపారం ఆగిపోయింది అన్నట్టు ఆయన అవును, ఏదో వాళ్ళ చెప్పారు. వాళ్ళ జీవనోపాధి దెబ్బతింది. వాళ్ళేం మీకులాగా బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉన్నోళ్ళు కాదు. దాన్ని వీళ్ళేమో ఇక్కడ టార్గెట్ అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ శ్రీశైలం అన్నట్టు అని వీళ్ళు అంటారు ఎన్నైనా అంటారు, కొంతమంది దాన్ని అంటారండి ఎన్నైనా అంటారు. కాకపోతే ఒక మంద మోకలాగా వెళ్ళి వాళ్ళ మీద పడి దాడి చేసి వాళ్ళని భయపెడితే వాళ్ళు భయపడక సంతోషపడతారా? భయపడక సంతోషపడతారా? ఇప్పుడు మీరున్నారండి, మీ చుట్టూ గుర్తు తెలియని వాళ్ళు 10 మంది వచ్చి మిమ్మల్ని రకరకాల ప్రశ్నలతోటి వేధించారనుకోండి, మీరు ఏమైపోతారు ఆ క్షణానికి చెప్పండి? తడబడి వస్తుంది ఎంత ధైర్యం ఉన్నోడికైనా. ఎందుకంటే గాబరా అయిపోతున్నావు అని అడుగుతుంది. గాబరా అవ్వకుండా ఎలా ఉంటారు? ఎందుకంటే చెమటలు వచ్చేస్తున్నాయి. ఇదంతా ఒకటే. ఈ బన్ను వ్యాపారం గురించి కూడా కొంత మాట్లాడుకుంటే మనకు అర్థమైంది ఏంటంటే, బన్ను చాలా చిన్నది, అది పెద్ద పెద్ద బన్నులు ఇంత సైజు మేడం, ఇంత సైజు మనకి అది 10 రూపాయలకి ఎందుకు చాటు దగ్గర పెట్టిస్తాడు కదా శామ్, అదే దాని మీద ఇంకొంచెం పెద్దగా అంతే. అవును. అయితే ఇది బన్ను 2.5కి వస్తుందంట వాళ్ళకి హోల్సేల్ మార్కెట్ లో. ఫ్యాక్టరీకి వెళ్ళి తెచ్చుకుంటారు వాళ్ళు, ఎప్పుడు ఒకే చోట తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళు తక్కువ ఇస్తారు. బన్ను అలా వస్తుంది 2.5కి. కోవా ఒక 5 రూపాయలు అవుతుంది. అవును, అది పెట్టి ఇస్తారు. ఒక బన్నుకి 2.5 రూపాయలు వాళ్ళకి మిగులుతున్నాయి. అవును. ఇది 10 రూపాయలతోటి బన్ను తినే వాళ్ళు ఎవరండి? పేదవాళ్ళు. అవును. ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి పేదవాడి నోట్లో కూడు తీయడం ఒకవైపు అయితే, వాడి పని దెబ్బతీసి పేదవాడికి తక్కువ ఖర్చుతోటి వాడి పొట్ట నింపేది కూడా చెడగొట్టారు. ఇప్పుడు ఇట్లాంటి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే, అందరూ 5 రూపాయల భోజనాల దగ్గర తినగలిగిన, అంటే వాళ్ళు ఉన్న చోట 5 రూపాయల భోజనం దొరకాలని లేదు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి ఒక 2-3 బన్నులు తినేసేసి నిజమే వాళ్ళు కడుపు నింపుకుంటారు, టీ తాగుతారు. అసలు బన్ను అనేది పేదవాళ్ళదే అన్నట్టు ఉంటది అసలు. చాయ్ బన్ను. అవును. ఆ పేదరికంలో ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇవాళ మనం ఎక్కడికో వెళ్ళిపోయాము. అవును. మనకి ఇలాంటి బాధలు, ఇలాంటి కష్టాలు మనకు అర్థం కావు. అసలు మీరు ఇంత పని కట్టుకుని ఇక్కడ ఏదో ఫుడ్ జిహాద్ జరుగుతుంది, బన్ జిహాద్ జరుగుతుంది, అది ఇది అని చెప్పి వాళ్ళంట హిందువుల జనాభాని తగ్గించటం కోసం ఈ బన్నుల్లో రకరకాల మందులేసి హిందువులకే అమ్ముతున్నారంట. ఇది వీళ్ళ అభియోగం. నాకు అర్థం కాదు. అదే ఇందాక అన్నాను కదా నేను, అదే వాసన వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, వినేవాడు చెవిలో పూలు పెట్టుకుని కూర్చుంటే గనక, వెర్రోడు అయితే గనక చెప్పేవాడు ఏమైనా చెప్తాడు. ఇప్పుడు సోషల్ మీడియా ఒక రకంగా ఈసారి మట్టుకు చాలా గొప్పగా మానవతా దృక్పథంతో స్పందించింది. చాలా వరకు ఒలి వైపే ఉన్నారు. ఎవరో కరుడు కట్టినోళ్ళు తప్పితే ఒలి వైపే ఉన్నారు. ఒలికి మనస్ఫూర్తిగా, అసలు ఒలి అంటే ఎవరో తెలియదు వాళ్ళకి, ఒలికి వీళ్ళు తెలియకపోయినప్పటికీ కూడా ఒక సహానుభూతిని అతను తీసుకోగలుగుతున్నాడు ఈ వ్యక్తుల దగ్గర నుంచి. మ్యామ్ ఒక చిన్న డౌట్, ఒకవేళ దీన్ని ఆసరాగా చేసుకుని ఏదైనా భవిష్యత్తులో జరిగే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఇట్లా ఇప్పుడు మనందరం సపోర్ట్ చేస్తున్నాము అంతవరకు ఓకే, నిజంగానే ఆయన నిజంగానే పేదోడు, నిజంగానే తప్పు చేయలేదు ఆయన, దీన్ని ఆసరాగా తీసుకుని నిజంగానే మనం వదిలేస్తాం కాబట్టి అట్లా చేసే ఛాన్స్ ఉంటుంది? అట్లా కాదు, మాట వినేవాళ్ళు మూర్ఖులు దొరికితే, అమాయకులు దొరికితే ఎన్ని ఆటలైనా ఆడతారు. అంత అమాయకులు ఇవాళ ఉన్నారని నాకు అనిపించట్లా. సోషల్ మీడియా పుణ్యమా అంటూ మంచికో చెడుకో, చెడు చాలా ఉందని మనం మాట్లాడుకుంటున్నాము, దాంతో పాటు కొంత మంచి కూడా ఉంటది కదా, రకరకాల విషయాలు తెలుస్తా ఉంటాయి. తెలిసినప్పుడు 10 రూపాయలు బన్ను అమ్ముకునేవాడు ఇంత కుట్ర ఎట్లా చేయగలడు అనేది ఆలోచిస్తారా లేదా ఎవరైనా? ఒకవేళ అలా వచ్చినా కూడా ఎంక్వైరీ వేస్తారు కదా, ఒకవేళ నిజంగా దేశద్రోహి అని అనిపిస్తే వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయిపోతారు కదా. ఇప్పుడు అతని ఇంటి చుట్టూ, ఇప్పుడు ఒలి ఇంటి దగ్గర కర్నూలు దగ్గర ఒక కుర్చీ వేసి దాంట్లో ఈ కోవా పెట్టి వచ్చిన వాళ్ళకల్లా బన్నుకి పెట్టి ఇస్తున్నారు. అక్కడ అందరూ బాగానే ఉన్నారు. పైగా ఈ కోవా కూడా వీళ్ళు చెప్పినంత కాస్ట్లీ కోవా కాదది, ఏవేవో చాలా కెమికల్స్ చెప్పారు వీళ్ళు చెప్తారు. అవన్నీ కొనాలంటే వాళ్ళు 10 రూపాయలకు అమ్మలేరు, 50 రూపాయలకు అమ్మాలి. లేదు అనుకుంటే వీళ్ళకి ఎవరో అదృశ్య శక్తులు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకుని వీళ్ళు ఈ పని చెయ్యాలి. మరి ఎందుకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లోనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా ఉంది, చేయొచ్చుగా.
చేయొచ్చు. ఇప్పుడు మనకు చెమట పట్టకూడదు, మనం ఏసీ రూమ్ లో కూర్చొని దొరికినట్టు వాడే మాట్లాడాలి, అంతే కదా. అంతే. లేదు ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయండి. ఇప్పుడు ఈ వలి అని అతనికి ఎవరితో పరిచయాలు ఉన్నాయి, అంతర్రాష్ట్ర టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయా, పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా, ఏమున్నాయి ఏంటి, అతను పాకిస్తాన్ ఎన్నిసార్లు వెళ్ళి వచ్చాడు, టీం ఎంత ఉంది, వీళ్ళందరూ అసలు పాస్పోర్ట్ లేకపోయినా పాకిస్తాన్ వెళ్ళి వచ్చాడని కూడా వీళ్ళు నిరూపించగలిగిన గొప్పోళ్ళు వీళ్ళు. ఆ కథలు చెప్పి నమ్మించగలరు వినేవాళ్ళు ఉంటే. అందుకని ఏంటంటే ఇవన్నీ కాదు. కోవా గురించి కూడా ఒక అతను, ఈ కోవా తయారు చేసే అతను చెప్పింది ఏంటంటే, మాకు 60 గేదెలు ఉన్నాయి, మేము మా గేదె పాలతోటి కోవా తయారు చేస్తాము, మా అమ్మ తయారు చేస్తుంది, మా నాన్న ఒక బజార్ వెళ్తాడు, నేను ఒక బజార్ వెళ్తాను, పైగా మేము కోవా అమ్ముతాం కూడా. ఈ కోవాని ఇప్పుడు ఇంట్లో కోవా తయారు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ కోవా కొనుక్కెళ్తారు. కొనుక్కెళ్ళి వాళ్ళు అక్కడికి బన్నులు కొనుక్కుంటారు, ఈ కోవా కొనుక్కుంటారు, తీసుకెళ్లి అమ్ముకుంటారు. అయితే దీంట్లో పాలు, పంచదార, బొంబాయి రవ్వ, ఈ బాగా డబ్బులున్నోళ్ళు చెప్పినట్టు ఆ కోవా కాదు ఈ కోవా. అది కేవలం పాలతోనే తయారయ్యే కోవా వేరు, ఈ కోవా వేరు. దీనిలో బొంబాయి రవ్వ వేస్తారు. పాలు దీనిలో ఖరీదైంది పాలే, అంతే. అదే 5 రోజులు నిల్వ ఉంటదంట చేసిన కోవా. ఇవైతే మటుకు 15 రోజులు ఉంటాయి ఈ పన్నులు. ఓకే. అది అసలు చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి. అసలు 15 రోజులు కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 3-4 వేసి తింటారంట. అవును. పైగా ఇంటికి కూడా పట్టుకెళ్తారంట. ఒక అతను ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి తింటున్నాము అని. అంతే కదా మరి. వాళ్ళ ఇళ్లలో పిల్లలు పుట్టడం మానేసిందా, లేకపోతే ఇంకేదైనా నష్టం జరిగింది? ఏవో శుక్రకణాలను చంపేయడానికి ఏవేవో గెలిపేస్తున్నారు, అసలు ఏవో చేస్తున్నారు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మీరు అన్నట్టు నిజంగానే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చెయ్యండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చెయ్యండి. చేసి అది ఆధారే కదా దేశానికి దేశానికి సహాయపడినట్టు. అసలు కాదండి, ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారు, ఆ బన్నులు పేదోళ్ళు తింటారు. ఒక బెంచ్ కార్ వేసుకొచ్చి కోవా బన్ అయితే, ఈ బన్ అయితే తినడు కదా. ఈ పేదోళ్ళు ఎవరైనా సరే ఈ ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్ళి పిల్లల్ని కంటున్నారా చెప్పండి? లేదు లేదు లేదు, చక్కగా 4-5 పుట్టేస్తారు, అవి కూడా ఫ్రీ డెలివరీలు అవుతాయి. మన బెంచ్ కార్లే బయటకు వెళ్ళి ఫెర్టిలిటీ సెంటర్స్ ఎత్తుకోవాలి కదా. అందుకని మనం ఎంత విషయం తింటున్నామో చూసుకోవాలి ఫస్ట్. ముందు మన వీపుకేముందో ఎవరి వాళ్ళకి కనిపించదు కదా. ముందు మన సంగతి ఏంటో మనం చూసుకుని తర్వాత పక్కోళ్ళ గురించి మాట్లాడితే, పైగా ఒకటి కయ్యానికైనా వియ్యానికైనా సమూజ్యం ఉండాలంటారు. మీకు ఆ పేదోళ్లే దొరికారా? చాలా ఉన్నాయి. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలా మీరు వేసేది? వాళ్ళ నాన్న అంటున్నాడు, సవాల్ చేశాడు వలి వాళ్ళ నాన్న, మీరేం టెస్టులు చేసుకుంటారో చేసుకోండి, ఇందులో ఏమన్నా ఉందని నిరూపితమైతే మమ్మల్ని ఉరేయండి అని అంటున్నాడు. అంతేగాని దొంగ పాస్పోర్ట్లు తీసుకుని దేశాలు దాటైతే వెళ్ళట్లాళ్ళు. ఒకటే గుర్తు. అంతే. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.